నీ మొగుడు ఎక్కడ దాక్కున్నాడు చెప్పు. ఏయ్ మాటలు తిన్నగారాని. పైకేమో ఉద్యమం అంటూ మీ ఆడలంతా చేరి మా షాపులన్నీ ధ్వంసం చేస్తూ మీ మొగుడు చేత దొంగ సారామించి డబ్బు సంపాదించేస్తున్నారు. ఏమే ఇదేనా మీ ఉద్యమం? ఓహో దానికి మహిళా పోరాటం అని కారణం. ఇంకో చెప్పవే నీ మొగుడు ఎక్కడ దాచావు? చెప్పెక్కడున్నాడు? చేయి దించు, చేయి దించు, దించు. మహాత్ములు మళ్లీ పుట్టి ఈ స్త్రీ ఆవేశాన్ని చూస్తే మన భారతదేశానికి నిజమైన స్వాతంత్రం ఇదిగో ఈ విధంగా వస్తుందని ఎలుగెత్తి చెబుతారు. అమ్మా, మన తప్పు లేనప్పుడు భయపడటం ఎందుకు? వాళ్ళని వెతుక్కొని పైన చూడు. లేడు సార్. అంతా వెతికాం సార్. ఎక్కడా లేడు సార్. ఎక్కడా లేడండి బాబు. వెతికింది చాలు కానీ బయటికి నడవండి. ఆహా పెళ్లి పిసంతనేవు పెరంగా పేలిపోతావు. వెళ్తాను, అలాగా వెళ్తాను. రెండ్రా ఇదిగో ఆడు ఎప్పుడు ఎక్కడా కనిపించిన రోజు దగ్గరలోనే ఉన్నది. పట్టెడన్నం కోసం పాచి పని చేసుకుంటూ పొట్టకూడు కోసం కూలి పని చేసుకుంటూ బతికయ్యేలాగా జనానికి రోజుల తరబడి ఉద్యమాలు చేయడం డబ్బు ఎలా వస్తుందో ఇప్పుడు తెలుస్తుందా? నార్మల్గా దొంగ మొక్కమాట ఊరికే నోటుకొచ్చినట్టు అలా పేలేస్తున్నావు. అసలు నువ్వు ఎమ్మెల్యేనా నేవు ఎవతరము నాకు పడుతున్నావు. కాకపోతే దున్నపోతే ఒక్కటే తక్కువ. ఎవబట్టు నాగా పోలీసు వెనకాతలు వేసుకొచ్చి ఏటు బాగుకున్నావు. ఏటు బాగుకున్నావు ఏటలా పావు వేసుకుంటారా? పావులో మాది అంబాజీ పాటే మాము అంబలు తాగినోడువే. అప్పుడు అంబలు తాగేవాడువే, కానీ ఇప్పుడు మనసును పట్టుకొని తాగుతున్నావురా. నోర్మి ఎందుకలా రెచ్చిపోతున్నావే? తప్పు చూడండి, దొంగతనం దొంగతనం తాగవు. రేపు మీకు కనిపించే సారామంటలు కావే మీ మొగులు స్థితి మంటలు. గుర్తించుకోండి. పదరా. చెప్పమ్మా, సీతారాం ఇంట్లోనే ఉన్నాడు కదూ? చెప్పమ్మా. అన్నయ్య చెప్పమ్మా. వాళ్లకు చెప్పిన మాటే మాకు చెప్తావా? కరుణ చెప్పమ్మా. ఉన్నారన్నయ్య. వెళ్ళి తీసుకురా. అది కాదు లక్ష్మి, నేను ఉద్యమానికి సహకరిస్తున్నాను కదా, అది వాళ్ళకి గిట్టదు, అందుకే దాక్కున్నాను. అన్నా అన్నా మీరంతా ఇప్పుడు వచ్చారన్నా. అన్నలు, పోరాట ధీరులు, అక్కలు, త్యాగశీలులు, యుగస్రష్టలు, ధ్రువతారలు. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను అని మా బాస్ కూడా మన ఉద్యమానికి సహకరిస్తున్నాడన్నా. ఉద్యమానికి జనశక్తితో పాటు ధనశక్తి కూడా అవసరమని ఈ డబ్బు మీకు మా అయ్యగారు సారాన్ని సముద్రంలో వదిలేసి డబ్బుతో పారిపోయి వచ్చాడు. దొంగ సారా ఏంటి, సముద్రం ఏంటి? ఈ బాస్ చెప్పను చెయ్యి. వాడిని అడ్డే కొట్టదు. వాడిని చూస్తుంటే ఏ ఇంటర్నేషనల్ క్రికెట్ లానో ఉన్నాడు. ఏ చైనాడో మింగి చస్తాడు. పోలీస్ స్టేషన్ తప్పచేద్దాం. సీతారాం, నేరం నడినెత్తిన సూర్యుళ్లాంటిది. అది నిలబడ్డానికి నీ నీడ కూడా నీకు లేకుండా చేస్తుంది. చెప్పు, ఈ దుర్మార్గ పనులు ఎందుకు చేస్తున్నా? తెలీదు. ఈ డబ్బు మాకెమ్మని నిన్ను పంపిందెవరు? తెలీదు. నీ బాస్ ఎవరు? తెలీదు. చెప్పు సీతారాం, చెప్పు. నాకు తెలీదు. నాకు తెలీదు. పందిని పన్నీటితో కడగాలని చూస్తున్నావా అన్నయ్య? వీడు నా భర్తను జాలి పడుతున్నావా? అదే వద్దు. అసలు వీడు మనిషి అయితేగా నాకు మొగుడవడానికి. ఏనాడైతే వీడు నాతో అబద్ధం చెప్పాడు ఆనాడే వీడు దిగజారిపోయాడు. ఏ రోజైతే నా మెడలో తాడు తెచ్చుకుపోయాడు ఆ రోజే వీడు చచ్చిపోయాడు. ఏ రోజైతే తల్లి లాంటి ఆడదాని మీద తప్పుడు ఆలోచనతో చెయ్యి వేశాడో ఆ రోజే వీడు పిశాచంగా మారిపోయాడు. ఏ రోజైతే అన్నా చెల్లెలు లాంటి మన మధ్య అక్రమ సంబంధం అంటగట్టాడో ఆ రోజే వీడిని పీక పిసికి చంపేసి ఉండాల్సింది.
అలా చేయలేదు సరికదా. వీడు మారాడన్న నమ్మకంతో ఇంట్లో దాచిపెట్టి కాపాడాను. అదేనన్నయ్య నేను చేసిన తప్పు. నన్ను శిక్షించన్నయ్యా. ఇన్నాళ్ళు ఓర్చుకున్నాను, ఇక సహించాల్సిన అవసరం లేదు. ఈనాడు వీడు మన ఉద్యమానికి కొరివి పెట్టాడు. ఎందరో ఆడోళ్ళ తాడు తెంచడానికి సిద్ధమయ్యాడు. వీడి తాగుడి కోసం, డబ్బు కోసం మొత్తం సమాజాన్ని సర్వనాశనం చేయడానికి కోరుకున్నాడు. ఇక వీడిని వదిలిపెట్టకూడదు. వీడు పెట్టిన మంటల్లో వీడే పడి కాలిపోవాలి. అప్పుడు కాని మన మీద పడ్డ మచ్చ మాసిపోదు. లక్ష్మి, ఆవేశపడకు. మన ఉద్యమానికి వచ్చిన మచ్చను మాపుకోవటం కోసం అసలు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగిద్దాం. ఎస్పీ గారు చెప్పండి అమ్మా. ఇడుగోరా నీకు కావాల్సిన మనిషి. వీడి కోసమే కదరా మంచి మర్యాద లేకుండా మాట్లాడావు. మొగుడిని కూడా చూడకుండా మీకు అప్పగిస్తున్నాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. బాబోయ్ ఎస్పీ గారు, మా నియోజకవర్గం ఎంత గొప్పరైపోయారండి. చట్టపరంగా వ్యాపారం చేస్తున్న మమ్మల్ని అమ్మనివ్వటం లేదు. మా కాంట్రాక్ట్ లో మీ పోలీసు కుక్కలు పట్టుకోలేని దొంగ సరవలు పట్టుకొచ్చిస్తారండి. బాబు నాను మళ్ళీ ఎమ్మెల్యే ఇప్పుడంత సంబరంగా ఉంది. బాబు మీకు ఈలుంటే వాళ్ళకి ఆడ పోలీసులు ఉద్యోగం ఉంటే ఇప్పించిద్దరు. నాను ఎక్స్పెక్ట్ చేసేస్తాను బాబు. నీ నెల తక్కువ మాట్లాడరా. మా ఉద్యమం రంకు ఉద్యమం అన్నావు కదరా. రంకు ఉద్యమంలో లేదురా. పగలంతా సారా అమ్మి రేత్రల్లా సేవ సరుకు తాగి తొంగుండేవాడివి. నీ పడగదిలో ఉందేమో చూసుకోరా రంకో. ఇప్పటి వరకు ఈ వ్యాపారం ఆపడం కోసం మా ఆడవాళ్ళని రుద్రకాళిగానే చూసావు. ఇప్పటికైనా ఈ వ్యాపారం ఆపకపోయావు భద్రకాళిలా చూస్తావు. జాగ్రత్త. ప్లీజ్ కూర్చోండి. ముఖం చూసి వదిలిస్తున్నానే. చెప్పండి. ఎస్పీ గారు, వీళ్లను మీకు అప్పగించి మా డ్యూటీ మేం చేశాం. చట్ట ప్రకారం ఏ శిక్ష వేస్తారో మీరే వేయండి. సీతారాం, నన్ను పేవకు కేసి జైల్లో తోయిస్తావురా? నిన్ను నేను బయటికి వచ్చినాక చూసుకో బిడ్డ, మనశ్శాంతి లేకుండా చేస్తా. దిగే పోరి దిగు. మీరంతా గీడనే ఉండాలా? ఈ పెళ్లి చూసినాక ఈడ నుంచి పోవాలి. ఎవరన్నా ఎదురు తిరిగిండ్రో ఈ పోరికి పట్టిన గతే మీకు పడుతుంది. అరే చూప్. ఏ పోరి ఖామోష్. నీ అన్నగాడు మా దొంగసారా వ్యాపారాన్ని దెబ్బతీసిండే మమ్మల్ని అందరినీ జైలుకు పంపించిండు. తమాషా చేసిండు తమాషా. అరే ప్రభాకర్, ఈ పోరిని లగ్గమాడతావు? గంతే చేసుకుంటాను. అన్నారావు, నో డౌట్. మళ్ళా నువ్వు ఓకే. అరే దేఖో దేఖో, మన మహాత్మా క్యా బోలే, ఏమన్నాడు? అర్ధరాత్రి ఆడది మంచిగా తిరిగినప్పుడే స్వతంత్రం అన్నాడు. కానీ అందరూ చూస్తుండగా పట్టపగలు మహాత్ముని ముంగట నిన్ను మేము కృషి చేస్తున్నాం. ఇప్పుడు స్వతంత్రం ఎవరికి వచ్చిందే? మాకు. మాకే. కట్టండ్రా తాళి. మాకే వచ్చింది స్వతంత్రం. నీకు తాళి కట్టింది నీతో కాపురం చేయనికి కాదే, ఖబరస్థాన్ పంపిస్తానికి. అరే వెళ్ళి నరికి ఖతం చేస్తా. బండకుండ్రి జ్యోతి 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 అమ్మా, జ్యోతి జ్యోతి అమ్మా, జ్యోతి 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 నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేదని నాకు ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోయావా అమ్మా? జ్యోతి
అమ్మా, పెళ్లి చేసుకున్నావా అమ్మా? అన్నయ్యను ఈ విధంగా వెక్కిరించావా తల్లి? అమ్మా, అమ్మా నాన్నకి నీ పెళ్లి ధూమ్ధామ్గా చేస్తానని మాటిచ్చి తప్పినందుకు ఈ విధంగా వెళ్ళిపోయావా అమ్మా? మా జ్యోతి జ్యోతి భగవంతుడా, మరి ఎందుకు అలాగే ఏడుస్తావు? ఎంతమంది చెప్పినా తాగుడు మానవు కాదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. కీరమ్మా, నిన్ను కట్టుకున్నందుకు నన్ను వేసుకు పెట్టావు. ఏనాడైనా కన్న బిడ్డను పట్టించుకున్నావా? చెల్లెలు బతుకు సర్వనాశనం చేసావు, పడ ప్రతిష్టలు బజారు పాలు చేసావు. డాడీ డాడీ, ఆంటీని ఎందుకు ఇలా చంపేశావు? నువ్వెందుకు ఇలా అయిపోయావు? అన్నయ్య, నీ మూలంగా నాపై మచ్చ పడింది. ఆ మచ్చ వల్లే పెళ్లికి దూరం అయ్యాను. తల వంచుకొని పెళ్లి పీటల మీద కూర్చోవలసిన నేను నీ తాగుడికి వాళ్ళ ప్రతీకారానికి బలిపీఠంపై తలదించుకున్నాను. సీత, దీనికి కారణం నువ్వు కాదు. నీలాంటి వాళ్ల బలహీనతలపై వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్న సారా కాంట్రాక్టర్లది, వాళ్లను పోషిస్తున్న దుష్ట వ్యవస్థది. అందుకే ఆ కుళ్ళు వ్యవస్థను సమూలంగా నాశనం చెయ్యాలంటే ఈ మహిళలు సాగిస్తున్న సారా వ్యతిరేక మహోద్యమ పోరాటంలో పాలు పంచుకో. కమాన్, రా సీత, రా. అన్నా, నేనెంత పతనం అయ్యానో తెలుసుకున్నానన్నా. నా వాళ్లను నాకు కాకుండా చేసి, నా కష్టాన్ని నాకు దక్కనివ్వకుండా చేసి, నా మెదడును పనిచేయనివ్వకుండా చేసిన సారా మహమ్మారిని అంతం చేస్తానన్నా. సారా తాగితేనే గాని సబ్సిడీలు ఇవ్వలేవనే ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకుల్ని, ఆ నాయకుల చెప్పులు నాకే సారా కాంట్రాక్టర్ని అందరినీ కట్టగలిపి మట్టు పెడతాను. రాముడి కోసం తగలబడిపోతున్న వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్ల కోసం తగలబడిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మా కోసం తగలబడే వాళ్ళు ఒక్కరూ లేరు. అందుకే మేమే తగలబెడతాం. ఈ సారా సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేస్తాం. అప్పుడే సమతా రాజ్యం వస్తుంది, ఈ సారా రాజ్యం చస్తుంది. మహాత్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్పుంటే మీరు సారా ఒక్కటి మాత్రమే నిషేధిస్తే నాలాంటి